బేసిక్ కమ్యూనికేషన్ మర్చిపోతున్నాం మనం. నెంబర్ 1, అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు, అవతల వాళ్ళు మనతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అంతరాయం కలిగించకూడదు. వాళ్ళు నెగెటివ్‌గా అనుకునే ప్రమాదం ఉంటుందండి. సో, అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు పూర్తిగా ఓపికగా మనం వినాలి. విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మధ్యలో ఎటువంటి ఇంటరప్షన్ ఇవ్వకండి. నెంబర్ 2, అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు మనసులో చాలా ఫీలింగ్స్ ఉంటాయి. వాడు తేడా ఏమో, తప్పు చెప్తున్నాడేమో, మంచోడు కాదేమో, ఇట్లాంటివి ఉంటాయండి. ఆ ఫీలింగ్స్ మనసులో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కమ్యూనికేషన్ స్కిల్ బాగుపడే అవకాశం లేదు. సో, అతని వ్యక్తిత్వం కానీ ఇంకొకటి కానీ ఎలాంటిదైనా మీకెందుకు? అతను చెప్తున్న విషయంలో నిజాయితీ ఉందా లేదా, కంటెంట్ ఉందా లేదా, అది మాత్రమే చూడండి. నెంబర్ 3, మీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు లోడా 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 లోడామని మాట్లాడేసి అవతల వాడు 10 నిమిషాలు మాట్లాడాడు